అసలు మీకు నాగకన్య భవితకి, భవిత వాళ్ళ అమ్మకి మీకు ఏం సంబంధం అసలు? నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు షూటింగ్ కానీ వచ్చారు ఇక్కడికి. ఓకే. వాళ్ళకి తెచ్చిన వాళ్ళు యాకిరెడ్డి. యాకిరెడ్డికి తెచ్చిన వాళ్ళు హైదరాబాద్లో ఒక లోకల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ ద్వారాగా యాకిరెడ్డి వచ్చారు ఫస్ట్. అది దేనికి వచ్చారంటే ఇక్కడ ఇదంతా ఒక ఫిలిం సెట్ లాగా ఉంది. ఓకే. బాహుబలి సెట్ లాగా ఉంటుంది నేచురల్గా, మీ గుడిగడ పాపులర్ అవుద్ది అన్నాడు. లాస్ట్ నేనేటి చెప్తాను ఆ మాట గారు యాకిరెడ్డి ఆ రోజు సొంత ఇంకోటి ఉన్నది కదా ఆ వీడియో ఇంకొక ఛానల్ గారు అదే చెప్పాడు అతను. అంటే మీ గుడి ఫేమస్ అవుద్ది అని షూటింగ్ కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయిన తర్వాత గుడిలోని పూజ చేశాడు. అయితే నేను కాళీమాత ఇక్కడికి వచ్చిన దాకా నాకు డైరెక్టర్ తెలిసిందని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక డైరెక్టర్ లెక్కలోనే వచ్చాడు, అంటే సినిమా ఆర్టిస్ట్ లెక్కలోనే వచ్చాడు ఇక్కడికి. ఒక ఆర్టిస్ట్ లెక్కలోనే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను పూజ చేస్తాను అన్నాడు. అదే యాక్చువల్గా మేము గడప గుడిలోనే వాళ్ళకి ఎంట్రీ ఇయ్యం. అతను ఏంటన్నాడంటే కొన్ని మీకు ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి అంటే నాకు ఇక్కడ కొన్ని టెంపుల్స్ మీద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నడుస్తున్నాయి. అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నప్పుడు ఇవన్నీ కొన్ని చెప్పాడు. చెప్పగానే నేను ఏం చేసామంటే నాకు కొన్ని పూజ సాల్వ్ తెమ్మన్నాడు. అయితే ఈ యాకిరెడ్డికి ఎవరు పిల్లడు తెచ్చాడో అతను ఏంటంటే సార్ నేను ఇతను అడిగాను ఏడ్ చేస్తుంటారు పర్సన్ అంటే అడిగాను. అక్కడ మీ హైదరాబాద్లో ఏదో అమ్మోరు టెంపుల్ ఉంది కదా ఫేమస్, పెద్దమ్మ తల్లిది మెయిన్ పూజారి అని చెప్పాడు మాకు. అయితే మెయిన్ పూజారి యాకిరెడ్డి అక్కడ మెయిన్ పూజారి అని చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత ఇక్కడ కొన్ని చెప్పాడు మాకు, కొన్ని ఇక్కడ చెప్పాడు మీకు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం నడుస్తుంది, మీకు మీద కొంచెం నిఘా ఉన్నది, గుడి డెవలప్మెంట్ అవుతుంది, ఇది అది అన్నాడు. అయితే గుడి ఎందుకు కట్టారు ఇక్కడైతే అమ్మోడు తిరుగుతుంది అన్నాడు. గుడి ఎందుకు కట్టాడు అంటే ఇప్పుడు 2021లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను లోకల్లో. ఆ ఇంటర్వ్యూ నేను చెప్పిన కంటే నా తెలుగు మీకు అర్థం అవుతలేదో అవి అతని ఫోన్ నెంబర్ తీసుకొని నేను అతనికి సెండ్ చేస్తాను. అదే అయిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలు పావు గంట తర్వాత మళ్ళీ వచ్చాడు. అది ఇక్కడ పొట్ట ఉన్నది కదా ఎక్కడ ఉండని అడిగాడు. ఇక్కడే ఉన్నది పొట్ట, ఆ పొట్ట ఎరగొట్టిన తర్వాత ఇక్కడ అమ్మోరు కళ్ళొచ్చి చెప్పింది దానికి ముందు నేను జార్ఖండ్లో ఉండాలా, అమ్మోరు ఇక్కడ ఆల్రెడీ చెప్పింది నువ్వు ఒక ప్లేస్కి వెళ్తావు గుడి కడతావు అని చెప్పారు. అదే ఇవన్నీ యాస్టేజ్గా ఎలాగ నేను చెప్పి వాళ్ళు చెప్పుకొని వచ్చాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ నాకు కొన్ని నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అన్నారు. దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇవన్నీ చెప్పారు. అదే నేను ఏ నెగటివ్ ఎనర్జీ అని చెప్తానంటే డైరెక్ట్గా మ్యాటర్కి ఇంకా ఫ్రీ ఓపెన్ చేయలేదు అతను. ఈ నేను అన్నాను నేను ఈ పిల్లడు ఈ హైదరాబాద్ నుంచి ఏ పర్సన్ తెచ్చాడో ఈ పిల్లడికి నీకు ఎన్ని రోజులు తెలుసా సార్ ఇతనికి ఒక 15 రోజులు నాకు కాంటాక్ట్ అన్నాడు. ఏంటని చెప్పారు అన్నాడు. ఇతను అతను కొంచెం తేడా కనిపిస్తున్నాడు, ఎందుకంటే ఇతను అంటే ఇప్పుడు మనం అమ్మోరుకి పూజ చేస్తే కొంచెం